మీరు మాట్లాడే మాటలకి పవన్ మాట్లాడే మాటలకి కొంత భావసారూప్యత ఉంది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కూడా అల్టిమేట్గా చెప్తున్నటువంటి మాట రాజకీయాల్లో అంతిమ లక్ష్యం అధికారమే కాకూడదు అని చెప్పి మీరు పదే పదే అదే మాట చెప్తుంటారు. కొంచెం మీ ఆలోచనలు కలిసాయని చెప్పి అనుకోవచ్చు. అప్పుడు పవన్ మీరు నేను అనే కాదు, దేశంలో కాస్త మనసుండి ఈ పరిస్థితులు బాగుపడాలి, ప్రజాస్వామ్యం బాగుపడాలి, మనం గర్వించే సమాజం కావాలని కోరుకున్న అందరూ ఒకే భాష మాట్లాడతారు. ఇప్పుడు తమిళనాడులో సిద్ధార్థ్ ఉన్నారు, సినీ యాక్టరు, అరవిందో స్వామి ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు, అందరూ ఇదే భాష మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి మనం పరిచయం కావక్కర్లేదు, ఒకళ్ళలో కూడా తెలియని కూడా అవసరం లేదు. మనం ఈ దేశంలో పరిస్థితులు చూస్తే కాస్త మనసున్న ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది కాదు, ఇంకో సమాజ నిర్మాణం కోసం రాజకీయ వేదిక కావాలి, ఇవాళ సమాజాన్ని నాశనం చేయడం కోసం రాజకీయ వేదిక అనే భావం అందరిలో ఉంది. కాబట్టి చాలా సందర్భాల్లో మన భాష కానీ కొంత ఆలోచన ఒకే రకంగా ఉండొచ్చు. అది అవసరం, కానీ అది చాలదు. వ్యవస్థను గురించి లోతైన అవగాహన, ఒక వ్యూహం, దీన్ని మార్చడం కోసం మీ దగ్గర ఎజెండా ఇవి ఉన్నట్టయితే కొద్దిగా మీకు మద్దతు ఇచ్చినా కూడా ఫలితాలు వస్తాయి కదా, లేకపోతే మళ్ళీ ఇంకోసారి నిరాశ కలుగుతుంది. కొద్దిగా మనసు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటున్నారు, భవిష్యత్తులో మీరేమైనా వారికి సలహాదారుడిగా మారే ఆస్కారం ఉందా? ఎవరు ఈ దేశంలో మంచికి సిద్ధపడుతున్నా సరే, వారు ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా, రాజకీయమైనా, స్వచ్ఛంద సంస్థలైనా సరే 100% మద్దతు ఇవ్వడం మనందరి లక్ష్యం. నేను ఎప్పుడు దాన్నే పాటిస్తాను. దేశంలో ఎక్కడ ఎవరు మంచి చేస్తున్నా కూడా నేను వాళ్ళు పిలిస్తే డైరెక్ట్గానే అడిగితే ఈరోజు లోక్సత్తాని ఆల్రెడీ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించారు, పాలిటిక్స్లో లోక్సత్తా ఉండదు, పార్టిసిపేట్ చేయదు అన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో జయప్రకాష్ నారాయణ పవన్ పార్టీలో చేరే ఆస్కారం ఉందా? నేను ఇంకో పార్టీలో చేరడానికి సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? అసలు వారికి సలహాదారుడుగా దేశం మారాలి అని చెప్పంటే దానికి సలహా ఎవరికి ఇవ్వడానికి సిద్ధం. చంద్రబాబు నాయుడు గారు కోరితే, కేసీఆర్ కోరితే, నరేంద్ర మోదీ కోరితే, మరొకరు కోరితే, దేశం మంచి కోసం నిజంగా మంచి మనసుతో వాళ్ళు ఏం చేద్దామని అడిగితే తప్పకుండా చేతనేది మనం చెప్తాం, వింటారు లేదు వాళ్ళ ఇష్టం.